అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. నేను మొన్న గేమ్ చేంజర్ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు చాలామంది తిడుతున్నారు నన్ను. నాకు తెలిసి 2024 ఎలక్షన్ గేమ్ చేంజర్ ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారే. గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు కదా, చంద్రబాబు నాయుడు అని ఎలా అంటావు నువ్వు అని చెప్పి. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. విరాట్ కోహ్లీ 144 కొట్టాడు, ఇంకా క్రీజ్లో ఉన్నాడు, ఆడుతున్నాడు. రోహిత్ శర్మ వచ్చాడు. రోహిత్ శర్మ దిగి రోహిత్ శర్మ 20 రన్స్ కొట్టాడు. ఒక్క రన్ కొడితే విన్ అవుతాం. ఆ లాస్ట్ రన్ రోహిత్ శర్మ కొట్టాడు 21. మ్యాచ్ గెలిచేసాం. యువతల పక్క విరాట్ కోహ్లీ నాట్అవుట్, అవతల పక్క రోహిత్ శర్మ నాట్అవుట్ 21. ఇక్కడ విరాట్ కోహ్లీ నాట్అవుట్ 144. మ్యాచ్ అయిపోయిన తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి ఇస్తారండి? చివరి రన్ కొట్టి గెలిపించిన రోహిత్ శర్మకి ఇస్తారా, లేకపోతే 144 కొట్టి నాట్అవుట్గా మిగిలిన విరాట్ కోహ్లీకి ఇస్తారా? కదా. అందుకే అన్నాను నారా చంద్రబాబు నాయుడు గారు గేమ్ చేంజర్ అని. ఆయన పడ్డ బాధ, ఆయన పడ్డ కష్టం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో స్థిరస్థాయిగా లిఖించబడుతుందండి. ఈ రాష్ట్రం కోసం ఆయన తీసుకున్న పెయిన్ మామూలు పెయిన్ తీసుకోలేదు. మనకి పార్టీ మీద అభిమానం ఉండొచ్చు, నాయకుడు అంటే ప్రేమ ఉండొచ్చు, నేనేం కాదన్ను. నాకు అభిమానమే ఆయన అంటే, నాకు గౌరవమే. ఎటొచ్చి స్టేట్మెంట్ బీజేపీ స్టేట్మెంట్ నాకు నచ్చక నేను ఆయన వ్యతిరేకించాను తప్ప పవన్ కళ్యాణ్ గారి మీద నాకేం పర్సనల్ శత్రుత్వం లేదు. కానీ మంచి లేకపోతే ఇగో ఇతను కరెక్ట్ అన్నప్పుడు, లేకపోతే నిజాన్ని ఒప్పుకోగలగాలి, అది మెయిన్. అందుకు నేను గేమ్ చేంజర్ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నాను తప్ప దాని వెనకాతలు ఇంకేమీ కుట్రలో కుతంత్రాలు ఏమి లేవండి అయ్యా. అయితే చాలామందికి అర్థం కాదు ఏంటంటే, నేను 5 సంవత్సరాల క్రితం ఇదే సమయానికి వైసీపీని వ్యతిరేకించడం మొదలుపెట్టాక చాలామంది నా మీద విపరీతమైన బూతులు దాడి చేశారు అప్పుడు కూడా. అయితే నాకు ఎప్పుడునండి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నైట్ టైము స్ట్రీట్ లైట్ని చూసినప్పుడు నాకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. స్ట్రీట్ లైట్ ఉంటుంది, ట్యూబ్ లైట్. ఆ లైట్ చుట్టూరా వందలాది పురుగులు ఎగురుతూ ఉంటాయండి. ఆ వందలాది పురుగుల్లో ఒక్క పురుగు మన కంటి దగ్గరికి వస్తే మనం కంగారు అయిపోతాం. అయ్య బాబాయ్, కంటి దగ్గరికి వచ్చేస్తున్నాను, కళ్ళు మూసేసుకుంటాం, కంగారు అయిపోతాం. కానీ వందల పురుగులు దాని ముందే ఎగురుతున్నా సరే స్థిరంగా వెలుగునిస్తుందండి అది స్ట్రీట్ లైట్. దాన్ని చూసినప్పుడు ఇన్స్పైర్ అవుతాను నేను. ఇప్పుడు నన్ను ఎవరైతే తిడుతున్నారో, ఎవరో పొగిడారని పొంగిపోయేది లేదు, తిట్టారని కుంగిపోయేది లేదు. దాని తోడు ఇప్పుడు 100 మంది తిట్టేస్తున్నారు, 1000 మంది తిట్టేస్తున్నారు రాజేష్ని అంటున్నారు. అన్ని 1000 మంది రాజేష్ని బ్యాడ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు జనాల్లో. అంటే దాని అర్థం ప్రజల్లో రాజేష్ మహాసేన మీద అంత అభిమానం ఉందని అర్థం. అన్ని 1000 మంది ప్రయత్నిస్తున్నారంటే, అన్ని 100 మంది నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారంటే. చెప్పాను కదండి, స్ట్రీట్ లైట్ లాంటివాడిని. అలాంటి ఎన్ని నా చుట్టూరా తిరుగుతున్నా కానీ నేను స్థిరంగా నిలబడగలను. నేను అనుకున్నది చెప్పాలనుకున్నది. నేను విమర్శించాలని ఆ స్థాయిలో విమర్శించలేదు నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసినంత నేను పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడలేదు. ఆయన మాటలని, లేకపోతే ఆయన మాట్లాడిన మాటల్లో ఉన్న అర్థాలు ఏం చెప్పలేదండి. జస్ట్ ఒకటే, ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు మొత్తం కూటమికి ఓటేని అంటున్నారు, అలా కాదు. ఆ స్టేట్మెంట్ ఇచ్చినందుకు ఓకే. పవన్ కళ్యాణ్ గారికి వేయకండి. సైకిల్ ఎక్కడ కనపడినా వేసి తీరాల్సిందే అని చెప్పాను. ఖచ్చితంగా సైకిల్కి ఓట్లు పడ్డాయి మాయి. ఆ కారణం అంటే పొత్తు ధర్మాన్ని ఇది చేయటం కాదండి, కూటమిని గెలిపించే ప్రయత్నం అది కూడా. మీరు సరిగా అర్థం చేసుకుంటే అర్థమైంది కదండి. ఒక్కడ మీద అంతమంది, అన్ని పార్టీల్లో ఉన్న నాయకులు, అన్ని పార్టీలకు చెందిన మీడియాలు, ఒక్కడ మీద వీళ్ళందరూ తిట్టేస్తున్నారు, వాళ్ళందరూ ఎలా అనేస్తున్నారు అనే ఆలోచన ఒక యాంగిల్ ఆలోచిస్తున్నారు కదా. 2 యాంగిల్ ఆలోచించి చూడండి. ఇప్పుడు దాకా వేల కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసిన వాడి మీద ఎంత వ్యతిరేకత క్రియేట్ చేయలేదు. మర్డర్లు చేసిన వాళ్ళ మీద, మానభంగాలు చేసిన వాళ్ళ మీద, శవాలను ఇంటి దగ్గర పాడేసిన వాళ్ళ దగ్గర ఎవరి మీద చేయని ఇంత ప్రయత్నం ఒక్క రాజేష్ మీద ఎందుకు జరుగుతుంది? వాళ్ళు ఏదో సంథింగ్ ఉంది.